బిజీ బీస్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ కిచెన్. ఇవాళ మనం 3 మెథడ్స్లో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మెథడ్ నెంబర్ 1. ఒక గిన్నెలో 1 కప్పు జున్ను పాలను తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను గేదెవి సెకండ్ డే జున్ను పాలను తీసుకుంటున్నాను. 1 to 2 మినిట్స్లోనే పాలు విరిగిపోతుంటాయి. పాలు విరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ అలాగే బాయిల్ చేసుకుంటూ ఉండాలి. పాలన్నీ ఈ విధంగా విరిగిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ ఇష్టం లేని వారు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగానే జున్ను పాలను సర్వ్ చేసుకోవచ్చు. స్వీట్ని ఇష్టపడేవారైతే రుచికి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు పాలను మరిగించుకొని జున్ను పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మెథడ్ నెంబర్ 2. ఒక గిన్నెను తీసుకొని 1 కప్ జున్ను పాలను యాడ్ చేసుకొని అందులోకి హనీని తీసుకొని రుచికి తగ్గట్టుగా జున్ను పాలలోకి హనీని యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్లోనే పాలు విరిగిపోతుంటాయి. ఇప్పుడు కూడా పాలు విరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోకుండా 5 మినిట్స్ మరిగించుకోవాలి. జున్ను పాలలో ఎన్నో పోషక విలువలు ఉన్నప్పటికీ ఫ్యాట్ కంటెంట్ అధిక శాతంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ షుగరు బెల్లం యూజ్ చేయడం కంటే హనీని యూజ్ చేస్తే హెల్త్కి మంచిది కాబట్టి డైట్ చేసేవారికి ఈ మెథడ్ ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మనం హనీని యూజ్ చేయటం వల్ల ఈ మెథడ్లో తయారు చేసిన జున్ను మనకి లైట్ క్రీమ్ కలర్లోకి వస్తుంది. జున్ను ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మెథడ్ నెంబర్ 3. ఈ మెథడ్లో తయారు చేసిన జున్ను అచ్చం కలాకండ్ టేస్ట్తో చాలా బాగుంటుంది, కానీ కొంచెం లెంతీ ప్రాసెస్. ఫస్ట్ 2 మెథడ్స్లో జున్నుని 5 మినిట్స్లో రెడీ చేసుకుంటే ఈ మెథడ్లో మినిమం 2 అవర్స్ అయినా పడుతుంది. కాబట్టి టైం సఫిషియెంట్గా ఉన్నప్పుడే ఈ మెథడ్లో జున్నుని తయారు చేసుకోవాలి. ఈ మెథడ్లో 2 కప్స్ జున్ను పాలకి 1 కప్ నార్మల్ మిల్క్ తీసుకోవాలి. రుచికి తగ్గట్టుగా తురిమిన బెల్లం, కొంచెం షుగర్, చిటికెడు ఇలాచీ పౌడర్, చిటికెడు మిరియాల పొడి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని జున్ను పాలలోకి యాడ్ చేసుకొని బెల్లం, షుగర్ కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలను వడకట్టుకొని బెల్లంలో, మిరియాల పొడిలో, ఇలాచీ పౌడర్లో ఉన్న వేస్టేజ్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను పాలను ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద గిన్నెలో ఒక స్టాండ్ని పెట్టుకొని 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి జున్ను పాల గిన్నెను పెద్ద గిన్నెలోకి అడ్జస్ట్ చేసుకొని 45 మినిట్స్ ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి. జున్ను కనిపించటం కోసం నేను ట్రాన్స్పరెంట్గా ఉన్న లిడ్ని మార్చుతున్నాను. మరో 25 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా జున్ను సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జున్ను పాల గిన్నెను 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత జున్ను పాల గిన్నె పైన ఒక ప్లేట్ని బోర్లించి గిన్నెను ఫ్లిప్ చేసుకొని ట్యాప్ చేస్తే జున్ను సపరేట్ అవుతుంది. స్వీట్స్ని బాగా ఇష్టపడేవారు ఈ మెథడ్లో చేసిన జున్నుని బాగా లైక్ చేస్తారు. అంతే అండి. ఫస్ట్ మెథడ్లో సాల్ట్ ఆర్ షుగర్ని, సెకండ్ మెథడ్లో హెల్దీగా హనీని, థర్డ్ మెథడ్లో బెల్లం, షుగర్ ఇంకా అదర్ ఇంగ్రీడియంట్స్తో జున్నుని 3 మెథడ్స్లో ప్రిపేర్ చేసుకున్నాము. మా ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ మెథడ్ని ఇష్టపడతారు. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఏ మెథడ్ని ఇష్టపడతారో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.